ఓం తత్సత్. ఓం యస్యాంతం నాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో జాతైః నైవ వర్ణో భవతి పురుషః నో నపుంసో న చ స్త్రీ న ఆకారం నో వికారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం నో అతత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తన్నమామి సద్గురుం తం నమామి. ఓం తత్సత్. సదాముక్తి సుధార్ణవంలో చెప్పుకుంటున్నాం. 14వ శ్లోకంలో అజ్ఞానాత్ భూతజాతః అస్మాత్ జగత్కర్మ ప్రరోహతి జ్ఞానానష్టే అజ్ఞానరూపే క్వ భూతం క్వ జగత్క్రియ. అజ్ఞానం చేత కల్పింపబడిన ఈ పంచభూతాలు, ఈ పంచభూతాలచే సమిష్టి పంచభూతాలు, పంచీకరణం చెందినటువంటి పంచభూతాలు, వీటి చేత జగత్తు జీవులు, ఎప్పుడైతే జగత్తు జీవులు వచ్చారో దానితో కర్మ చేయడం, కర్మ ఫలాలు పుడుతూ ఉంటాయి. అయితే ఈ జ్ఞానంతో అజ్ఞానం నశిస్తే ఇక పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం ఎక్కడుంది? ఈ లోక కర్మలు ఎక్కడ ఉంది? ఏది లేదు అని చెప్పడం జరిగింది. అంటే జ్ఞానం కలిగితే ఏది కనపడదు, ఏది లేదు. ఏమండి, జ్ఞానం కలిగితే ఏం లేదు. ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో ఇక పంచభూతాలకు ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఏమని, ఇది త్రాడు కాదు, ఇది పాము కాదు, ఇది త్రాడు అని తెలిసిన తర్వాత పాము కనిపిస్తుందా? ఇంకా కనిపించదు. కాబట్టి జ్ఞానం కలిగితే ఇక ఏమీ తెలియబడదు, ప్రపంచం అన్నదే లేదు. అంటే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ఏమండి, ఆత్మజ్ఞానం కలిగినది అని చెప్పుకుంటే వాళ్ళంతా కూడా ప్రపంచంతోనే జీవిస్తున్నారు కదా, కాబట్టి ఎలా పోతుంది? అది ఈ విషయంలో శ్రీ రమణ పర విద్యోపనిషత్ ఏం చెప్తుందో చూద్దామండి. శ్రీ రమణ పర విద్యోపనిషత్ చెప్తోంది చూడండి. తత్వం విజానన్ మృగతృష్టికాయ భూయో యథా పశ్యతి తామమూఢః పశ్యం సదా విశ్వమిదం ప్రబుద్ధో న మన్యతే సత్యమిదం యదాజ్ఞః. అదండి తాత్పర్యం చూద్దామండి. భావం: ఎండమావుల స్వభావము తెలిసినవాడు భ్రాంతి చెందకుండా మరలా ఈ ఎండమావులను చూచు విధముగా జ్ఞాని ప్రపంచమును చూచుచు అజ్ఞాని వలె అది సత్యమని భావించడు. ఈ విధముగా అజ్ఞానికి జ్ఞానికి మధ్య ఏమాత్రము సామ్యం లేదు. ఏమండి చూడండి, ఇప్పుడు మనకు ఎట్లకి పోయాం, మధ్యాహ్నం పూట అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఎండమావిని చూడనటువంటి అజ్ఞానికి సత్యముగా నీళ్లుగా గోచరించవచ్చు. అయితే అవి నీళ్లు కాదు, ఎండ వల్ల ఇసుకలో అలా కనిపిస్తున్నది అని తెలిసిన వానికి ఏమండి నీరు కాదు అని తెలిసిపోయింది. నీరు కాదు అని తెలిసినప్పటికీ అక్కడ నీళ్ళే కనిపిస్తూ ఉంటాయి కళ్ళకు. అవునా కాదండి? చూడండి అక్కడ. అయితే ఈ అజ్ఞాని ఆ నీటికై పరుగులు పెడతాడు తాగుదామని, ఈ జ్ఞాని పరుగులు పెట్టాడు. ఇంతే తేడా ఇద్దరికి మధ్య. జీవితం ఇద్దరికి నీళ్లు కనపడతాయి అక్కడ. జ్ఞానికి కావచ్చు, అజ్ఞానికి కావచ్చు.
ఇద్దరికీ నీళ్ళలాగానే కనపడతాయి. మరి నీరు కాదని తెలిసింది కదండి నాకు, ఇప్పుడు రోజు మా ఊరు పక్కనే ఉంది, రోజు చూస్తున్నా, నీళ్ళు కాదని తెలిసింది కదండి. చూసారా, నీళ్లు కాదు అని తెలిసినప్పటికీ కళ్ళకు నీరు కనపడుతూనే ఉంటుంది, దాని ధర్మం. ఏమండి, సముద్రం దగ్గర పోయాం, నీళ్లు చూస్తే బ్లూ కలర్లో కనపడుతున్నాయి. ఏనాడు సముద్రం చూడని వాడు సముద్రపు నీరు బ్లూగా ఉన్నది అన్నాడు అనుకోండి, వాడు దోసిటితో సముద్రం దగ్గర పోయి దోసిటితో నీళ్లు తీసుకొని చూస్తే మామూలుగా మన నీళ్ళలాగానే ఉంటాయి, అంతేగాని బ్లూ కలర్ వేసుకొని మాత్రం ఉండవు. అప్పుడు తెలుస్తుంది అన్నమాట వానికి సముద్రం బ్లూ రంగు కాదు, అయినా అలా కనబడుతున్నది. అలాగే మనం కూడా ప్రపంచం యొక్క వాస్తవికతను, ఈ శరీరం మొదలుకొని బయటదంతా ఉండే సృష్టి అంతా, ఇదంతా కూడా పరమాత్మయే అన్న జ్ఞానం ఎప్పుడు తెలిసిందో ప్రపంచం కనపడుతూనే ఉంటుంది, కనపడకుండా మాయమైపోదు. ప్రపంచం అంతా మాయమైపోయి ఏం పోదు అన్నమాట, తెలుస్తూనే పోయింది. పంచభూతాత్మకమైన ప్రపంచం ఎక్కడుంది అంటే ప్రపంచం అంతా పరమాత్మగానే ఉంది. ఏమేనండి, ప్రపంచమంతా పరమాత్మగానే ఉంది అంతే, పరమాత్మ కంటే వేరుగా లేదు. అయితే ప్రపంచంగా కనపడుతున్నది, మనకు వ్యవహారం చేస్తున్నాం, వ్యవహరిస్తాడు. తెలిసిన వాడు కూడా ప్రపంచంతోనే వ్యవహరిస్తూనే ఉంటాడు. ఏమండి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నా, చాలాసార్లు చెప్పా బంగారుతో. ఇప్పుడు అది ఒక 30 గ్రాముల చెయ్యిను అన్నాం అనుకోండి, అది బంగారే కదండి, బంగారే. సత్యం తెలిసింది కదా, అయినా దాన్ని నెక్లెస్గానే భావించి మెడలోనే వేసుకుంటారు, కానీ ముక్కుకో చెవుకో పెట్టుకోరు, నడుముకో. ఏమి ఇది బంగారే కదా అని. కాబట్టి చెయ్యిని బంగారుగా చూస్తున్నాడు, చెయ్యినిగా వ్యవహరిస్తున్నారు, అది తేడా, అది బంగారుదే. ఇది దాని విలువ 30 గ్రాములు అనుకోండి. సపోజ్ 50,000 బంగారు ఉంటే 10 గ్రాములు 30 గ్రాములు 1,50,000 నా మెడలో ఉంది అనుకుంటుందామె. కానీ నెక్లెస్ అన్నది ఉందని తెలియదు, నెక్లెస్సే ఇది నెక్లెస్సే కాదు, ఇది బంగారే, నెక్లెస్ రూపేణా కనిపిస్తున్నది కనుక నెక్లెస్గానే వ్యవహరించాలి. ఇప్పుడు వ్యవహారం ఎంత వ్యవహరిస్తున్నా కూడా అది నెక్లెస్ కాదు, అది బంగారు. ఎందుకు, నెక్లెస్ అనేది ఇరిగిపోతుంది, రేపు కొన్నేళ్ళు పోతున్నాయి. ఇదే విధానంలో ఏమండి, ఇక్కడ మళ్ళీ మనకు సమస్య రావచ్చు. అలా అయినప్పుడు ఈ ప్రపంచం పోకపోయా, కష్టాలు పోకపోయా, దుఃఖాలు పోకపోయా, మరి ఎందుకండి ఈ సాధన అంతా? మరి ఏం అద్వైతం అండి, అహం బ్రహ్మాస్మి అంటారు, అంతా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇదే విమర్శించేది వాళ్ళు. జ్ఞానికి ఆకలి అవుతుందా, జ్ఞానికి మోకాళ్ళు నొప్పులు ఉంటాయా, ఇది ఏమండి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కష్టాలు దుఃఖాలు ఎవరికి వస్తాయి? శోకమోహములు ఏమండి, మనోధర్మములు, క్షుత్త పిపాసలు, ఆకలి దప్పికలు ప్రాణధర్మములు, జరామరణములు, ముసలితనము చావు అనేటివి శరీర ధర్మములు. ఈ షడూర్ములను అర్థం చేసుకుంటే వాటి ధర్మాల్లో అవి చరిస్తున్నాయి అని తెలుస్తుంది జ్ఞానికి. ఎంత చరిస్తున్నా ఏమండి, లోకంతో ఎలా ఉంటున్నా కూడా ఈడు సాక్షిగానే ఏడుస్తున్నాడు అనుకోండి, ఏడ్చేది కూడా నేను కాదు అని నిర్దుష్టంగా తెలుస్తుంది అన్నమాట. అది మనస్సు, అన్ని కండ్లు. కాబట్టి అలా ఉంటుంది. వాళ్ళ యొక్క రెండు పోర్షన్స్ వేస్తాడు జ్ఞానికి. 2 పోర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. తను ఆత్మ అన్నది ఒకటి స్వస్వరూపము, లోకంలో మనం రామయ్యో భీమయ్యో ఇదిగా ఉంటుంది. అజ్ఞానికి ఒకటే, వాడు భీమయ్యే, ఆత్మ కాదు. ఇది తేడా. ఆత్మజ్ఞానం పొందితే ఇది తేడా. అంటే అప్పుడు ఏంటిది, ఎంతకాలం ఉంటుంది భీమయ్య అనే పేరుతో, ఎంతకాలం చెల్లిస్తాడు జ్ఞాని, ఆత్మగా ఉండేటువంటి జ్ఞాని? ప్రారబ్ధం తీరినంత వరకు. అయిపోతూనే శరీరం పడిపోతుంది.
తర్వాత విదేహముక్తి. ఇక విదేహముక్తి, ఇంక దేహం రాదు. బ్రతికినప్పుడు జీవన్ముక్తుడుగా ఉన్నాడు. అయితే జీవన్ముక్తుడికి శరీరం అనేది ఉన్నది, ఉంటేనే వాడు జీవన్ముక్తుడు అంటున్నాం మనం. జీవన్ముక్తుడు చూసారా, జీవించి ముక్తిని పొందినవాడు. అంటే ఎట్లా పొందాడండి? మనతో పాటు జీవిస్తాడు, మనతో పాటు కాఫీ తాగా, మనతో పాటు భోంచేసా, అన్నీ తినే, వాడేం జీవన్ముక్తుడు అండి అనొచ్చు మీరు. నేను చెప్తే కదా, బ్రతికుండంగా కూడా తను ఆత్మ. ఏమి ఈ శరీరం ప్రారబ్ధం మేరకు వచ్చింది అన్నటువంటిది వాడికి బాగా తెలుసు. కనుక ఈ శరీరం అదేదో పాము శరీరాన్ని వదిలేసి ఇంకా విదేహముక్తి. బ్రతికుండంగా జీవన్ముక్తి, చనిపోతే విదేహముక్తి. కాబట్టి వాడు ఎట్లా ఉంటాడని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఎండమావుల స్వభావం తెలిసినప్పుడు ఇంకా భ్రాంతి చెందడు వాడు. అయితే మళ్ళీ ఎండమావులను చూస్తూనే ఉంటాడు, కనపడుతూనే ఉంటుంది, అది అలాగే కనపడుతుంది. ఏమండి, ఇప్పుడు ఆకాశం బ్లూ రంగుతో లేదు అని తెలుసు కదండి అందరికీ తెలుసు. అయినా కళ్ళతో చూడండి ఒక్కసారి ఆకాశం వైపు, బ్లూ కలరే కనపడుతుంది. బ్లూ కలర్ లేదని తెలిసినా బ్లూ కలర్ అలాగే ఇక ఆత్మను నేను శరీరం కాదని తెలిసినా శరీరం కనపడుతూ ఉంటుంది. శరీరంతో ఏ చేష్టలు చేయాలని చేస్తూ ఉంటుంది శరీరం. అదే జ్ఞానం పొందడం అంటే, ఆత్మగా ఉండడం అంటే అర్థం ఏమిటంటే, ఇంతకాలం తాను ఈ శరీరమే, ఈ శరీరమనో బుద్ధులతో మనో వాక్కాయ కర్మలను చేస్తున్నాం. ఇది పంచభూతాలతో తయారైంది, పంచభూతాలు అనేటివి ఉన్నాయి, ఇవంతా కూడా మనం కల్పించుకొని ఉన్నాం. ఇప్పుడు బాగా మనం శ్రవణ మనన నిధిధ్యాసలు చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది ఎవరికి వాళ్ళకు, నేను ఈ శరీరము కాదు, ఈ శరీరం అన్నది నాకు తగులుకున్నది ఎందుకో. అదే అవిద్య, అజ్ఞానం ఎప్పటి నుంచి ఉందో, ఎన్ని జన్మల నుంచో. గతంలో ఎన్ని కర్మలు చేశామో ఆ కర్మ ఫలితాలు ఉన్నాయి. కర్మ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏమండి తెలుసు, మనకంతా బాగా చెప్పుకొని ఉన్నాం ఇంతకుముందు వేదాంత బోధలో కూడా. కర్మ ఫలితాలు 3 రకాలుగా ఉంటాయి. సంచితము, ప్రారబ్ధము, ఆగామి. ఈ విధంగా 3 కర్మలు. సంచితం అంటే గతంలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు, కూడబెట్టేటివి. సంచితం అంటే కూడబెట్టినవి. అంటే ఈ జన్మలో మొదట్లోటి కావచ్చు, గత ఎన్ని జన్మలు ఎట్టామో వాటిల్లోటి కావచ్చు, అదంతా ఒక మూటగా ఉంది. ఆ మూటలో నుంచి ఇప్పుడు కొద్దిగా వచ్చి ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవానికి వచ్చింది ఆరబ్ధం, ప్రముఖంగా వచ్చేసింది. ఆరబ్ధం అంటే రాక, బాగా వచ్చేసింది ఈ జన్మలో. కనుక దాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇక ఈ జన్మలో చేసినటువంటి కర్మలు గతంలో కొద్ది భాగమే కదండి ప్రారంభంగా వచ్చింది, ఆ సంచిత కూడబెట్టిన దాంట్లో అది కూడా మళ్ళీ అట్లే ఉంది. కనుక ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితము దానికి మళ్ళా పడుతుంది. ఆ గోతంలోనే పడింది అనుకోండి, అది నెక్స్ట్కి ఆగామి అయిపోతుంది. అంటే రాబోయే జన్మకు మళ్ళీ సంచితంగా తయారవుతుంది. ఇది అందరికీ జరిగేటువంటిదే తప్పనిసరిగా. ఎందుకు, ఎప్పుడైతే కర్మ చేశామో కర్మ ఫలితము అనేది అనుభవించాలి కదా. అది ఒకేసారి అనుభవించడానికి వీలు లేదు కదా. ఇప్పుడు ఒక 50 కేజీల మూట ఉన్నది అనుకుందాం. ఆ 50 కేజీల మూట ఎట్లా కష్టపడి కూడబెట్టుకొని ఉన్నావు, దాంట్లో ప్రారబ్ధముగా ఒక 30 కేజీలు ఇప్పుడు వాడేవు ఈ నెలలో. ఆ 20 నెక్స్ట్ మంత్కి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో సరిపోవు కదా, 20 కేజీలు మళ్ళీ కొన్నావు అనుకో, ఒక 50 కేజీలు. ఇప్పుడు 50 + 20 70 అవుతుంది ఆగామి కర్మ. సంచితము, ప్రారబ్ధము, ఆగామి. సంచితం అంటే కూడబెట్టింది, ఇప్పుడు అనుభవించేది. ఇప్పుడు జ్ఞానం కలిగితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అన్నారు కదండి. కర్మలన్నీ కాలిపోతాయి అన్నారు భగవద్గీతలో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని. జ్ఞానం కలిగితే అన్నీ దగ్ధమైపోతాయి. ఎట్లా తగ్గదు? జ్ఞానం కలిగితే అవన్నీ ఎట్లా పోతాయ్యా, నేను బ్రహ్మను అని అంటే
ఇప్పుడు తాను ఎవరు? శరీరము కాదు అన్నది. ఈ కర్మలు అంటున్నామే, ఏవి చేసేది? ఏది చేసేది? కర్మలు చేసేది ఎవరు? మనో, వాక్కు, కాయము. మనస్సు, మాట, కాయము, శరీరం. వీటి ద్వారా కదా కర్మలు జరుగుతాయి. ఎస్. కనుక నేను ఎవరు? నేను ఈ శరీర మనోబుద్ధులకు సంబంధించిన వాడిని కాదు. ఎప్పుడు కాదు? ఎప్పటికీ కాదు. గతంలో కూడా కాదు, ఇప్పుడు కాదు. ఈ విధమైన జ్ఞానం కలుగుతూనే మొట్టమొదట ఆ కూడబెట్టింది ఉంది, చేసిన కర్మ పోతుంది. చేసిన కర్మ పోతుంది, ఇంకొండదు. ఎందుకు? ఇప్పుడు తాను దేంతో చేశాడు? మనోబుద్ధులతో కదా గతంలో కూడా. ఇప్పుడు కూడా మన శరీర మనోబుద్ధులు వచ్చినాయి కదా, అవి నేను కాదు, నేను ఆత్మను అని దృఢ జ్ఞానంలో. అంటే ఇప్పుడు ఏమయ్యాడు? వాడు చేసినవాడు కాకుండా పోయాడు. ఇప్పుడు ఆ సంచిత కర్మ ఉన్నదే, అది కాలిపోతుంది. అంటే లేకుండా పోతుంది. కాలిపోవడం అంటే లేకుండా పోతుంది. ఎట్లా పోతుందండి లేకుండా? ఒక చిన్న దృష్టాంతం చెప్పుకుందాం. ఒక భీమయ్య అనేవాడు ఏమండి, వాడు ఏం చేశాడంటే, రామయ్య అనేవాడు మర్డర్ చేశాడండి. మర్డర్ చేస్తానే ఇంటికి పోలీసు వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు వెతకడానికి వచ్చేసారు, పట్టుకోవడానికి. వీడు ఇంటికి వచ్చేసాడు. ఎవరు? భీమయ్య. ఇంటికి వచ్చేసేటప్పుడు పోలీసు వాళ్ళంతా ఫస్ట్ చేస్తున్నారన్నమాట, జీప్ తీసుకొని. కూర్చుంటేనే అబ్బా అని చేయబెట్టేది పైన హార్ట్ అటాక్ వచ్చేసిందే, చనిపోయాడండి. చనిపోయాడు. ఇప్పుడు వాడు చేసిన మర్డర్, గతంలో కదా, చనిపోకముందు కదా చేసిన మర్డర్కి వాడు జైలు శిక్ష అనుభవించాలి కదా, తప్పదు కదా ఫలితం. అయితే పోలీసు వాళ్ళు వచ్చినారు. వచ్చి చూస్తే ఇప్పుడు భీమయ్య లేడు, భీమయ్య శరీరం కాదు. ఆ శరీరాన్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారా పోలీస్ స్టేషన్కి? పోరు. ఎందుకు? భీమయ్య లేడు, పోయినాడు. కర్త చేసినవాడు భీమయ్య, వాడిని కదా పట్టుకోవాలా. ఏంటాడు భీమయ్య? భీమయ్య యొక్క శరీరం శవమై ఉన్నది, అక్కడ పీని ఉంది. ఇప్పుడు దాన్ని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయి కోర్టులో కేసు పెట్టి జైల్లో పెడతారా? పెట్టరు. అదే ప్రకారముగా సంచితంలో ఉంది కదా మూట, అది ఇప్పుడు నేను మళ్ళీ ఆ సంచితంలో కొద్దిగా వచ్చింది, ప్రారంభం అనుభవిస్తున్నాడు, ఇంకా ఉందని చెప్తున్నాం. అది నెక్స్ట్ జన్మకు మళ్ళీ వచ్చి తగులుకుంటుంది. ఎందుకు? అనుభవించాలి కదా అది. కనుక ఆ మిగిలినట్టు ఉందే ప్రారంభం పోగా మిగిలిన మూట, ఆ 20 కేజీల బియ్యం అన్నట్టు. ఎప్పుడైతే నేను కర్తను కాదు, నేను శరీరం కంటే బయటకు వచ్చానో, ఇప్పుడు దాన్ని ఎవరు ఆ బియ్యాన్ని తినేది? నేను శరీరం కాదు, దాన్ని అనుభవించేది ఎవరిక? సంచితాన్ని లేడు. ఎందుకు? నేను ముక్తుడిని అయిపోయాను, నేను శరీరం అనే బంధం నుంచి విడిపడిపోయాను. కనుక నేను ఇప్పుడు కర్తను కాదు. ఎప్పుడు కర్తను కాదో భోక్తను కూడా కాదు. ఈ ప్రకారంగా సంచిత కర్మ అంటే జన్మజన్మల నుంచి చేసిందంతా కాలిపోతుందంటే లేకుండా పోతుంది. సరే, ఇప్పుడు ప్రారంధం అనుభవిస్తున్నాం కదా, అదే నడుపుతున్నది జీవితాన్ని. ఆ ప్రారంధమే జీవితాన్ని నడుపుతున్నది. అంతేగాని ఇవి జ్ఞానికి సహజంగా ప్రారంధమే లాక్కొని పోతూ ఉంటుంది. అది ఎందుకు? అనుభవించడానికి ఏదైతే వచ్చిందో అది సుఖ ప్రారంధమైతే బ్రహ్మాండంగా సుఖంగా ఉంటాడు, దుఃఖ ప్రారంధమైతే దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఎవడు? ఈ జ్ఞానం పొందినవాడైనా, జ్ఞాని అయినప్పటికీ. ఇప్పుడు గతంలో ఎక్కువ పనికిమాలిన పనులన్నీ చేశాడు, ఇప్పుడు జ్ఞానం కలిగింది అనుకుంటే ఆ ఫలితాన్ని ప్రారంభంగా వచ్చింది కదా, ఆ చెడు పనుల యొక్క ప్రారంభం, పాప ఫలితం ఉంది కదా, దాన్ని అనుభవించేటప్పుడు కష్టాల్లో పడుతూ ఉంటాడు. ఆ పుణ్యం కానీ ఎక్కువ చేసుకొని ఉంటే గతంలో, ఇప్పుడు కదా జ్ఞానాన్ని పొందాడు, ఈ పుణ్య ఫలితంగా బ్రహ్మాండంగా లక్షలు కోట్లు పొందుతూ ఉంటాడు. బంగారు పూల చేత పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాడు, బంగారు పళ్ళెంలో భోంచేస్తుంటాడు, వజ్రాల హారాల మెడలో వేసుకుంటూ ఉంటాడు. చూసారండి? ఇది ప్రారంభం నడుపుతూ ఉంది ఆ శరీరాన్ని. తను మాత్రం కర్త కాదు.
ఇలాగా ప్రారంధాన్ని అనుభవిస్తే ఇది పోయింది, నశించిపోయింది, అనుభవిస్తాడు కనుక. ఎప్పుడు ప్రారంధం తీరుతుందో అప్పుడు నశింపు. అంటే ఆయనకు ఆ జ్ఞానికి తాను ప్రారంధాన్ని అనుభవిస్తున్నాను కనుక కర్త కాదనమాట. ఇప్పుడు అసలు ఎప్పుడైతే కర్త కాకుండా పోయాడో, కర్మలు జరుగుతున్నాయి కదా, అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, మిశ్రమ కర్మ ఈ జన్మలో ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఆ కర్మలన్నీ నెక్స్ట్కి వస్తాయి కదా ఫలితంగా. అంటే రావు, ఆగామి కర్మలు అంటారు. రాబోయేటి నెక్స్ట్ జన్మకు రాబోయేటి ఏ ఉండవు. ఎందువల్ల ఉండవు? తాను కర్త కాదు కదా, ఇప్పుడే విడిపడిపోయాడు కదా శరీరంతో కనుక. అంటే మాటలతో చెప్తానే విడిపోయినాడు అండి. మాటలతో చెప్పడం కాదే బాబు, సత్యం అదే. సత్యంగానే నీవు ఆత్మవు. ఇది అధ్యాస అజ్ఞానం వల్ల ఇలా వచ్చేసింది అంతేగాని ఇది సత్యం ఎలా అవుతుంది? సత్యం ఆత్మ నువ్వు కనుక ఇప్పుడు కర్త కాదు. నీ యొక్క శరీరం మనోబుద్ధులు పనిచేస్తున్నాయి, నువ్వు కాదు కర్మలు చేసేది ఇప్పుడు. కనుక ఆ కర్మ ఫలితము నాకు చెందదు. నేను కానప్పుడు నాకు చెందుతుందా? అందువల్ల ఆగామి కర్మకు లేదు. సరే ఉంది అంటావా నువ్వు ఎటు కర్మలు చేస్తున్నావు, ఈ కర్మల ఫలితం ఉందే తెలుసో తెలియకో చేశాడనుకోండి, ఆయన జ్ఞానం కలిగిన వాడు. పుణ్యకర్మలు చేసి ఉంటే పుణ్యం రావాలి కదా, ఆ పుణ్యము ఆ జ్ఞానిని గౌరవించి వాళ్ళకి, ఆ జ్ఞానిని ఆదరించిన వాళ్ళకే పోతుందట. పొరపాటున ఇతను పాపకర్మలు కూడా చేస్తాడు జ్ఞాని, తెలియకుండానే జరుగుతాయి కొన్ని. తెలియకుండానే ఆ కుక్కను రాయేశాడు, ఎక్కడో తగిలి చచ్చిపోవచ్చు. అట్లాంటివి జరిగినాయి అనుకోండి, అప్పుడు ఆ పాప ఫలితము ఆ జ్ఞానిని ఎవరైతే దూషిస్తారో, ఆ జ్ఞానిని ఎవరైతే అసహించుకొని ఉంటారో, ఆ జ్ఞానిని ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో వాళ్ళకి పోతుంది పాప ఫలితం. కనుక ఇప్పుడు ఇతను చేసే కర్మల ఫలితము ఉండదు. ఎప్పుడైతే కర్మల ఫలితం అన్నది ఉండదో ఇంక జన్మ ఉండదు. జన్మ వచ్చిందంటే ఏమిటి? తాను ప్రారంధాన్ని అనుభవించడానికే జన్మ వస్తూ ఉంటుంది. అందువల్ల ఎందుకు చెప్పుకుంటున్నామంటే అతను చేసిన కర్మలు కానీ ఏమీ అతనికి అంటవు. కాబట్టి ఈ భ్రాంతి అయితే అదే ఎక్కడికి వచ్చామంటే మనం మళ్ళీ ఎక్కడో దారిపోయి వెళ్ళాం కర్మల వరకు. వాస్తవానికి ఎంత జ్ఞానం కలిగినా ప్రపంచంగానే కనపడుతుంది. ఈ విషయంగా రాశారు చూడండి. ఆచ్ఛాదకం విశ్వమిదం పరస్య స్వ అజ్ఞాన సందూషిత లోచనస్య ఆచ్ఛాద్యతే తేన సతాపరేణ స్వజ్ఞాన సంశోధిత లోచనస్య. ఆత్మజ్ఞానహీనునకు, ఆత్మజ్ఞానం లేదనుకోండి, ఈ ప్రపంచము ఏం చేస్తుంది? పరమాత్మను కనిపించనీయదు. అదండి ప్రపంచమంతా ఏం చేస్తుంది? అసలైన పరమాత్మ ఉంది, పరబ్రహ్మ, దాన్ని కనిపించనీయకుండా చేస్తుంది ప్రపంచం. అదే కదా మన స్వరూపాన్ని తెలియకుండా 5 కోశాలు వచ్చి కప్పేసే చూడండి. ఈ 3 రకాల శరీరాలు వచ్చేసి ఉండలేదా? ఇప్పుడు ఆ బంగారు ఉందనుకోండి, అది నెక్లెస్గా తయారైంది. నెక్లెస్గా తయారై బంగారు కనిపించకుండా పోయింది. ఎవరు అడిగినా నెక్లెసే అంటారు. అమ్మా ఈ నెక్లెస్ ఎంత కొన్నావు, ఈ నెక్లెస్ ఏం పేరు, ఈ నెక్లెస్ పేరు, ఇట్లా అడుగుతారు. కానీ అది దాన్ని బంగారు విషయమే పట్టదు కదా. రూపనామాలతో ఉండే ప్రపంచమే అసలైన పరమాత్మను కనిపించనీయదు. ఎందుకు? అన్ని రూపనామాలే కనపడుతూ ఉంటాయి. ఎవరికి? ఆత్మజ్ఞానహీనునకు. ఆత్మజ్ఞానము చే నిర్మలమైన దృష్టి గలవానికి పరమాత్మ ప్రపంచమును కనిపించనీయదు. చూసారండి, ఆత్మజ్ఞానం కలిగితే అంతా పరమాత్మే. ఇప్పుడు ప్రపంచాన్ని కనిపించకనీయకుండా ఉంటుంది, కనిపించనివ్వదు. ఏమండి? కాబట్టి ఎట్లా ఉంటాడు వాడు? నామరూపాత్మక ప్రపంచమును తప్పక దర్శిస్తాడు. అయితే ఆ జ్ఞాని దృష్టి అజ్ఞానం చేత ఆవరించబడి ఉండదు, అంతే తేడా. కనుక
ప్రపంచం కనిపిస్తూనే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి మనం. సరే, నెక్స్ట్ శ్లోకానికి పోదాం. 15వ దానికి. బీజాత్ వృక్షస్థః పుష్పం ఫలముద్గచ్చతి క్రమాత్ బీజే దగ్ధే గినా వృక్షః పుష్పం ఫలం అభూత కథం. విత్తనాల వల్ల చెట్లు, దాని నుంచి పుష్పాలు, దాని నుంచి ఫలం ఉద్గచ్చతి, దాని నుంచి వాటి నుంచి ఫలం వస్తున్నది, క్రమంగా వస్తున్నాయి. ఇదే కదండి అలా. ఇప్పుడు బీజే దగ్ధే అగ్నిన, ఆ విత్తనాలను, ఇప్పుడు కారణం ఎవరు? చెట్లు, పండ్లు ఉండడానికి విత్తనాలే కదా. ఆ విత్తనాలు అంటే ఆ కారణాన్ని మనం వేయించేసామండి. బీజే దగ్ధే అగ్నిన, ఆ బీజములను విత్తనాలను అగ్ని చేత కాల్చాం, ఇప్పుడు చేసాము. ఇప్పుడు వృక్ష చెట్టు, పుష్పం ఫలం అభూత కథం. ఇంక అయినా ఎట్లుంటాయి చెప్పు అన్నాడు. ఇంక చెట్లే మొలచవు ఏమండి. ఇంక చెట్లే పుట్టకపోతే దాని నుంచి పుష్పాలు ఎలా వస్తాయి? పుష్పాలే లేకపోతే ఫలం పండ్లు ఎట్లా వస్తాయి? కాబట్టి కారణమును కాల్చివేయాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కారణం పోతే కార్యము ఉండదు. కారణాన్ని నశింపజేస్తే కార్యము ఉండదు. ఇప్పుడు మనకు కూడా ఈ స్థూల శరీరం అంటున్నాం కదండి, ఇదో బయట కనపడేది. సూక్ష్మ శరీరం అంటున్నాం, అదే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలుగా ఉన్నాయే పంచప్రాణాలు, ఇదంతా సూక్ష్మ శరీరం. స్వప్నంలో పనిచేస్తూ ఉంటుంది అనుకుంటామే, లేదా ఊహల్లో ఉంటామే, అదంతా అదే. ఇక మూడవది కారణ శరీరం అన్నాం. ఏంటి అక్కడ కారణ శరీరం అంటే? గాఢ నిద్రావస్థలో ఎలా ఉంటుంది? నాకేమీ తెలియదు అన్న, ఆ తెలియదు అన్నదే కారణం. మన స్వస్వరూపమును తెలుసుకోలేకపోవటయే దీనికి కారణమైంది జన్మకు. ఇప్పుడు మనసు వాడెవడికో పిచ్చోడు అంటాం చూడండి, వానికి ఆ తెలివి మరుగైపోయింది. తానెవడో తనకు తెలియదు, తనది ఏ ఊరో తెలియదు. అప్పుడు ఏం చేస్తుంటాడు ఆ పిచ్చివాడు? ఎవడు ఏది పెడితే తింటాడు, ఎక్కడో పడుకుంటాడు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? వాడి స్వస్వరూపం వాడికి తెలియదు. అది తెలియబోయేటప్పటికీ ఇంకొక రకంగా వాడు చరిస్తూ ఉంటాడు. అంతే కదా. కాబట్టి కారణం తెలిసి వస్తే కార్యం ఉండదు. లేకుండా పోతుందంటే కారణాన్ని నువ్వు నశింపజేస్తే కార్యము నశించిపోతుంది. కారణాన్ని అట్లే పెట్టి నువ్వు కార్యమును పోగొడదామంటే పోదు. ఇప్పుడు మసక చీకట్లో పాము కనపడిందండి. ఆ పాము కనపడడానికి కారణం ఎవరు? తాడు. కాబట్టి కారణమైన తాడును నువ్వు అర్థం చేసుకుంటే పాము అన్నది ఉండదు. అంతే కదా. అలాగే ఈ సృష్టి అంతా కూడా అదే. ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ ఏం ఉదాహరణ ఇచ్చినాడు? విత్తనాన్ని వేయించేస్తే ఇంకా చెట్లు ఎట్లా మొలకెత్తుతాయి, అవి ఎట్లా పెరుగుతాయి, అవి ఎట్లా పుష్పాలు, అవి ఎట్లా కాయలు, ఫలితాలు ఉండవు. కాబట్టి మన జన్మకు కారణం కూడా అవిద్య లేక అజ్ఞానం. అంటే మన స్వరూపము తెలియని తనముతో ఉన్నాం. ఇప్పుడైతే ఈ కారణాన్ని కాల్చేసేమో అంటే ఇప్పుడు ఈ కారణం అజ్ఞానం అనే కారణం లేకుండా చేసుకున్నాము అంటే జ్ఞానాన్ని పొందాము. అంటే నేనే ఆత్మను అన్నది కదా నా స్వరూపం, అది దాన్ని ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడు కారణం అయినటువంటి అజ్ఞానం కాలిపోయింది. ఎప్పుడైతే అజ్ఞానం చేత కారణమైనటువంటి జ్ఞానము చేత అజ్ఞానం అనే దాన్ని కాల్చివేశాము, ఇక మళ్ళీ శరీరం రావడం ఏమండి, మళ్ళీ జన్మ రావడం, మళ్ళీ కష్టాలు అనుభవించడం అట్లాడుతూ ఉండదు. ఇంక లేదు, కర్మ ఫలితం పోయింది. ఎప్పుడైతే కారణాన్ని కాల్చేసామో కార్యం ఇంకా ఉండదు. కారణమే కదా కార్యంగా కనపడుతున్నది. కాబట్టి అజ్ఞానం తొలగకుండా ఈ కనిపించబడినటువంటి ప్రవర్తిస్తున్నాడు ఈ జగత్ వ్యవహారాలు. అజ్ఞానం పోకుండా ఏం చేసినా ఇది పోదు. ఎందుకు? కారణాన్ని నశింపజేయాలి ఫస్ట్.
ఇప్పుడు ఏదైనా అంతేనండి. ఒక సపోజ్ మలేరియా జ్వరం వచ్చింది అనుకోండి, మలేరియా జ్వరం, చలి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గర పోయినారు, సార్ జ్వరంగా ఉంది అనుకున్నాడు అనుకోండి, ఆ జ్వరానికి ఏ పారాసెటమాల్ ఇస్తాడు, తగ్గుతున్నట్టే ఉంటుంది ఏమి ఆ పూటకి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫీవర్ వస్తుంది, రేపంతే, ఉన్నాడంతే, తర్వాత అంతే. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేసినా అది పోదు. ఎందుకు? ఆ జ్వరం రావడానికి కారణం ఏమిటో తెలుసుకో. అది దాన్ని పోగొట్టకుండా నువ్వు ఎంత పైన ఉన్న జ్వరాన్ని, శరీరానికి ఉన్న జ్వరాన్ని పోగొడితే ఏం ప్రయోజనం? అందువల్లే మంచి డాక్టర్ ఏం చేస్తాడంటే 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత బ్లడ్ రాస్తాడు, బ్లడ్ టెస్ట్కి. బ్లడ్ ఫార్ ఎంపీ అంటాడు, అంటే మలేరియా పారాసైట్ ఏమన్నా ఉన్నదా పరీక్ష చేయమని ల్యాబ్కి పంపిస్తారు, రక్తం తీసి. అక్కడ మలేరియా పాజిటివ్ అని వస్తుంది అనుకోండి, నెగిటివ్ అని వస్తే మలేరియా కాదు అని తెలిసిపోతుంది. పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, ఓహో ఇతనికి మలేరియా అంటే మలేరియా క్రిమి ప్రవేశించింది ఇతనిలో, కాబట్టి మలేరియా జ్వరము అని. ఇప్పుడు జ్వరంతో పాటు, జ్వరానికి ఇచ్చేదంతో పాటుగా ముఖ్యంగా మలేరియా క్రిమిని సంహరించేది ఏమి యాంటీబయాటిక్స్, క్రిమి సంహారకమైనటువంటి ఆ మలేరియా క్రిమిని నశింపజేసేటువంటి మందు ఏంటో దాన్ని ఇస్తారు ఇప్పుడు వాడికి. ఇప్పుడు కారణం అది కనుక మలేరియా క్రిమి కనుక అది శరీరంలో నశించిపోతుంది. ఎప్పుడు పోయిందో ఆటోమేటిక్గా జ్వరం పోతుంది, ఆటోమేటిక్గా జ్వరం పోతుంది. ఇక తను స్వస్థత వస్తేస్తుంది, ఆరోగ్యం, అనారోగ్యం పోతుంది, ఇంకా రమ్మంటారు ఆ జ్వరం. చూసారండి? ఇప్పుడు ఇదే పద్ధతిలో మనం ఆలోచిద్దాం. మనకేం కావాలి? శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి. ఆ శాశ్వతమైన ఆనందం ఈ శరీరం ఉన్నంత వరకు రాదు, ఎవరికీ రాదు, దేవుడికి కూడా రాదు, విష్ణుదేవుడికి కూడా రాదు, ఆ శివుడికి కూడా రాదు. ఎందుకు? శరీరం ఎవరికి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు శివుడు భార్య చూడలే, చనిపోలా, దాక్షాయని నిపులు దూకి, ఆ బాధలు ఉంటాయి అందరికీ. విష్ణు భార్య అలిగి రాలా భారతదేశానికి, అందరికీ శరీరం ఎవరికి ఉంటుందో అందరికీ కష్టాలు ఉంటాయి. కాబట్టి ఏం చేసుకోవాలి? ఈ వచ్చిన శరీరంతో, ఏదో భగవంతుని దయ వల్ల వచ్చింది ఈ శరీరంతో, అసలు ఈ శరీరం ఎందుకు వచ్చిందో తెలుసుకొని, ఆ డాక్టర్ కదా మలేరియా టెస్ట్ చేసినట్టు ఎందుకు తెలుసుకొని ఆ డాక్టర్ లాంటి గురువుని ఆశ్రయిస్తే అప్పుడు ఏమవుతుంది? నీ స్వరూపం ఏమిటో తెలియజేస్తాడు. ఎప్పుడైతే మన స్వరూపం తెలిసిందో, కారణమైనటువంటి అజ్ఞానం, ఈ జన్మకు కారణం కదా అది పోయింది. ఎప్పుడు పోయిందో ఇక కొద్ది రోజులు ఉంటుంది శరీరం. ఇప్పుడు జ్వరం తగ్గినా కూడా వానికి ఒక ఇన్ని రోజులు జ్వరం కాసింది కనుక ఒక వారం రోజుల పాడు, సచ్చు, బలహీనత, యాక్టివ్ లేకుండా ఉన్నవన్నీ ఉంటాయి కదా, ఉంటాయి. ఈరోజు జ్వరం తగ్గిపోయింది, అప్పుడే బాగా బ్రహ్మాండంగా తయారు కావాలి కదా, మరి అట్లా కాదు. అది తగ్గినప్పటికీ కొద్ది రోజులు ఎలా ఉంటుందో అనారోగ్యంగానే ఫీల్ అవుతాడు, చాలా బలహీనతగానే ఉంటాడు. మళ్ళీ విటమిన్లు, మంచి ఆహారమో తీసుకోమంటాడు డాక్టర్. అలా తీసుకుంటే అలాగే ఇక్కడ జ్ఞానం కలిగినప్పటికీ ప్రారంధం, ముందు ఉన్న ప్రారంధం మేరకు ఎంతవరకు ఉండాలనో ఆ శరీరం పోతుంది. ఇప్పుడు మళ్ళీ రావడానికి కారణమైన అజ్ఞానం లేదు జన్మ రావడానికి అండి, కాబట్టి జన్మ రాదు. అలా కాకుండా ఆ మలేరియా టెస్ట్కి డాక్టర్ గారు పంపకుండా, మలేరియా అన్నది నిర్ణయించకుండా కేవలం జ్వరం అని పారాసెటమాల్ లాంటి మాత్రలే ఇస్తూ వచ్చాడనుకోండి, నెల కావచ్చు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు కానిలేండి, నథింగ్, పోదు. ఎంతకాలం కానీ పోదు అది. ఎందుకు? కారణాన్ని నశింపజేయాలి. ఇప్పుడు ఇక్కడే మన అద్వైతం కానీ వేదాంతం బోధించేది. నువ్వేమో శాశ్వతమైన ఆనందం కావాలంటావు, శాశ్వతమైన ఆనందం కావాలంటే ఈ శరీరం ఉండకూడదు, శరీరం రాకూడదు, మోక్షం కావాలి అన్నప్పుడు దానికి ఏంటి కారణమో తెలుసుకొని దాన్ని పోగొట్టాలి. కానీ నువ్వు పూజలు, జపాలు, వ్రతాలు చేసావనుకో, కారణం పోతుందేమో ఆలోచించు. నీ అజ్ఞానం పోయి నువ్వు ఆత్మ అని తెలుస్తుందేమో చూడు.
లేదు, నేను రోజు భారతము రామాయణం చదువుతానండి, ఆయన బ్రహ్మాండంగా చెప్తూ ఉంటాడు, కానీ ఎవరో చాగంటి ఆయన ఎవరో నేను బ్రహ్మాండంగా వింటానండి, మంచిదే. దానివల్ల నీ స్వరూపం తెలుస్తుందేమో, నువ్వెవడవో తెలుస్తుందా? ఆలోచించు, చూడు ఒక్కసారి. నువ్వెవడవో తెలిస్తే, అది కూడా దృఢ అపరోక్ష జ్ఞానం కలిగితే అప్పుడు పోతుంది బాబు, అప్పుడు అజ్ఞానం పోతుంది. నువ్వు ఎన్ని పనులు చేయి, యజ్ఞాలు చేయి బ్రహ్మాండంగా, 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు రోజు నెయ్యి పోయి దాంట్లో లేకుండా, మనకు తినడానికి కూడా లేకుండా కలుగుతుందా? కారణం పోతుందా? కారణమైన అజ్ఞానం పోతుందా? ఇంకా అజ్ఞానం పెరుగుతుంది. కాకపోతే ఏమొస్తుంది దానివల్ల? పుణ్యం వస్తుంది. రోజు భజన చేసావు, అర్ధరాత్రి వరకు రోజు భజన చేసావు, భజన చేసి నువ్వెవడో కారణం పోతుందా? అజ్ఞానం పోతుందా? అజ్ఞానము అనే కారణం అంటే నేనెవడనో తెలుసుకోలేని అవిద్య ఎట్లా పోతుంది? కాకపోతే పుణ్యం కలుగుతుంది. పుణ్యం కలిగితే పుణ్యలోకాలకు పోతావు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఏమవుతుందంట? క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి అంటుంది భగవద్గీత. ఏమండి, పుణ్యమైపోతానే మళ్ళీ నువ్వు రావాల్సిందే ఇక్కడికి, మళ్ళీ శరీరం వచ్చింది. ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ పుణ్యలోకాలకు పోయినా అక్కడ ఇంకొక రకమైన శరీరం ఉంటుంది, అక్కడ కూడా కష్టమే నీకు. పోయినావు అనుకో అక్కడికి, కైలాసానికో వైకుంఠానికో స్వర్గానికో, ఏమి వాళ్ళు నీకు పనులు చెప్తా ఉంటారు, అక్కడ కూడా నీ డ్యూటీ నువ్వు చేయాలా. అందువల్ల శరీరం అనేటప్పటికీ అన్నీ ఉంటాయి. మరి శరీరం రాకుండా చేసుకోవాలంటే కారణాన్ని దగ్ధం చేయాలి, అంటే బీజమును కాల్చేయాలి ఆ కారణాన్ని. అందువల్లనే నా కర్మణ నా ప్రజయ నా ధనేన అన్నది కైవల్యోపనిషత్తు. ఎన్ని కర్మలు చేయవయ్యా రాదు బాబు, నా ధనేన, నువ్వు అంత ధనం కూడబెట్టావు, ఎంత త్యాగం చేసినా కూడా, నా ప్రజయ, సంతానం చేత కూడా ఎట్టొస్తుంది సంతానం ఉంటే? వాళ్ళు ఏదో పెడతారు, నువ్వులు నీళ్ళు ఏదో చస్తే వాటి వల్ల రాదు. ఎందుకు? కారణం పోలా. నువ్వు ఎందుకు వచ్చినావో జన్మకు ఆలోచించు ఒక్కసారి. ఎందుకు నీ శరీరం వచ్చిందో ఆలోచిస్తే అవిద్య లేక అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం వల్ల ఎప్పుడు గత జన్మల్లో ఎప్పుడో జన్మల నుంచి ఉంది ఇది. అది అడగరాదు. ఎందుకు? ఉంటే కదా వచ్చినావు. ఎందుకు వచ్చావు? గత జన్మల నుంచి వచ్చావు, కర్మలు చేసుకున్నాం తెలియకంటే ఏంటి? తెలిసి చేయడం కాదు అక్కడ. ఎప్పుడైతే చుట్టుకున్నదో పాపమో పుణ్యమో అనుభవించడానికి వచ్చాము శరీరంతో. కాబట్టి అటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని కాల్చివేస్తే పోతుంది. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. తర్వాత ఇంకా మళ్ళీ చెప్తున్నాడండి 16వ శ్లోకంలో, యామా సా మాయేతి మాయా శబ్దోత్పత్తిం విచారయన్ భ్రామ్యతే జగత్ అస్తి ఇతి మాయా అభావే జగత్ కుతః. అంత అద్భుతంగా చెప్పాడు చూడండి. యామా సా మాయ, యా ఏదైతే మా లేదో, సా అది మాయ. ఏదంటే మాయ అంటే ఏది లేదో అది మాయ. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. ఏదైతే లేదో అదంటే మాయ. అంటే 3 కాలములందు ఏది ఉండదో అది మాయ అనబడును. చూసారా మాయ యొక్క అర్థం? యామా సా మాయ. ఇదే మాయ అంటే ఇది అజ్ఞానమే, తెలియనితనమే. ఏది నిజంగా ఉందా? నిజం కాదు, అయినా ఉంది. ఏది లేదో అది మాయ. ఈ పదం యొక్క ఉత్పత్తిని, అర్థాన్ని చక్కగా విమర్శించితే మాయ వల్ల జగత్ అంటున్నావు, జగత్ ఉందని ఎట్లా భ్రమిస్తావు అంటోంది ఇప్పుడు ఈ శ్లోకం. మాయ లేనప్పుడు దాని యొక్క కార్యమైన జగత్ ఎట్లా ఉంటుంది? మాయ కారణం, ఈ జగత్తు కార్యం అయినప్పుడు మాయే లేకుండా పోతే ఈ జగత్ ఎట్లా ఉంటుంది? అందువల్ల అసలు మాయ అంటే ఏంటి? యామా సా మాయ. ఏది లేదో అదంటే మాయ. అంటే లేదు ఉన్నట్టు, ఉన్నది లేనిది ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది.
లేని పామును తెచ్చిపెట్టింది, అది మాయ. లేదు, నిజంగా లేదు అక్కడ పాము, తెచ్చిపెట్టింది. మాయ లేదా అంటే ఉంది, లేదా లేని పాము లేనిది వచ్చేసింది, దాన్ని అదే మాయ. మరి శరీరం నువ్వు కాదు, శరీరం చచ్చిపోతే ఇక్కడే ఉంది కదా, నువ్వు ఎట్లవుతావు? అయినా ఏం చేస్తుంది? శరీరం నిన్నుగా చూపిస్తోంది. ఆ ఏట్లే పోయినాం, ఆ ఏట్లో నీళ్ళు ఉన్నట్టు చూపించింది. సినిమా హాల్ అయిపోయినా ఎప్పుడో తీసిన అంత బొమ్మలు ఆడుతా అంటే ఆహా ఓహో అన్నాం, ఇంటికి వచ్చావు. ఏంటి మాయ? కాబట్టి మాయ అంటే ఏది లేదో, నిజంగా లేదో, ఏది సత్యము కాదో అది మాయ, అంతే. మాయ అంటే లేనిది ఉన్నట్టు. ఇది ముఖ్యంగా ఆదిశంకరుల వారు ఈ మాయావాదాన్ని తెచ్చిపెట్టారండి. అందుకే చాలామంది ఆదిశంకరులు ఈయన మాయావాది అన్నారండి ఆ రోజుల్లో. ఎందుకంటే మిగిలినంతా కూడా అంగీకరించవచ్చు. ఏంటయ్యా జగత్ అంటే ఈయన మాయ అంటాడు అంతే. ఎందుకు? ఈ జగత్తును ఎవరో పుట్టించారు అన్నారనుకోండి, సృష్టి చేశారు అన్నారనుకోండి, సపోజ్ ఈ జగత్తును లేదా నన్ను, నేను కూడా జగత్తులో వాడినే, ఈ శరీరం ఎవరో సృష్టి చేశారు అన్నారనుకోండి, అంటే సృష్టి చేసిన ఆయన, మిగిలిన ద్వైతులు చెప్పినట్టు సృష్టి చేసిన ఆయన ఒక ఆయన ఎక్కడో ఉండాలి ఆకాశంలో కదా. ఇప్పుడు బొమ్మను చేస్తున్నాడు లేదా కుండను చేస్తున్నాడు అంటే కుమ్మరి వేరుగా ఉన్నాడు కదా, అలాగా ఉండాలి. ఎక్కడో ఉండాలి. ఎక్కడ ఉండాలా? ఈ జగత్తంతా సృష్టి చేయాలంటే ఎక్కడ ఉండాలి ఆయన? జగత్తు కంటే వేరుగా ఉండాలి. జగత్తు కంటే వేరే ఏంటి ఆలోచించండి ఒకసారి. ఆకాశమా? కాదు. ఆకాశం పంచభూతాల్లో ఒకటి జగత్. అది ఆకాశం అనేది జగత్తులోనిదే. చూసారండి, ఆకాశం అనేది జగత్తులోనిదే. ఇప్పుడు ఆయన చేసే ఆయన ఎక్కడుండ, ఇప్పుడు కుమ్మరి ఆయన కుండ చేస్తున్నా అంటే ఆ కుండ కంటే ఆయన వేరుగా ఉన్నాడు. ఆ బంగారు నెక్లెస్ చేసే ఆయన నెక్లెస్ కంటే వేరుగా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని సృష్టి చేశారు ఎవరో అన్నారు అనుకోండి, మీరు ఎక్కడ ఉండాలా? ఈ సృష్టి జగత్తు కంటే వేరుగా ఉండాలి. ఎక్కడ ఉండాలా? వైకుంఠంలోనా? అదే వైకుంఠం అనేది కూడా ఒక చోట అయిపోయా, అది కూడా ఒక సృష్టి కదా. వైకుంఠం ముందు ఉన్నదా? వైకుంఠవాసుడు వచ్చి ఆ వైకుంఠాన్ని తయారు చేశాడు. ఆలోచించండి ఒకసారి. అప్పుడు ముందే ఉంటే దాన్ని చేసిన ఆయనగా అవుతాడు. అప్పుడు ఆ వైకుంఠాన్ని చేసిన ఆయన సృష్టికర్త అవుతాడు. సరే, వైకుంఠాన్ని ఈయనే చేశాడు, విష్ణువే అన్నాం అనుకో, ఎక్కడ నువ్వు చేశాడు? నెక్స్ట్, ఏ మెటీరియల్తో చేశాడు? ఏ మెటీరియల్తో? కుండను చేశాడంటే మట్టితో చేస్తున్నాడు, అది మెటీరియల్, ఉపాదాన కారణం. చేసే ఆయన నిమిత్త కారణం. ఇప్పుడు ఈ సృష్టి చేసిన ఆయనకు ఉపాదానం ఏమిటి? మెటీరియల్ ఏమిటి? ఏదోనయ్యా మట్టి మశానము, దాన్ని ఎవరు చేశాడు? దాన్ని, ఆ మట్టిని ఎవరు చేశాడు ముందే? ఈ నిమిత్త కారణమైన నువ్వు అనుకున్న దేవుడు కాదు, అప్పుడు ఇంకొక ఆయన చేసిండాలి. చూడండి ఒక్కసారి. అప్పుడు ఏం చేశారంటే శంకరులు, ఇదంతా తెగని విషయం అన్నమాట, ఇదంతా మాయపో అన్నాడు. కరెక్ట్. ఎందుకని ఇది శంకరాచార్యుల వారు మాయావాదాన్ని తీసిపెట్టారు. ఇది లేదా అంటే ఉంది, ఇది ఎట్లా నిజం కాదు. అది ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాడు. కలగంటున్నావు అనుకో, కలలో నువ్వు కారులో పోతున్నావు, రోడ్లు మనుషులు అంతా ఉన్నారు, అక్కడ నీవు కారు తోలుకొని నువ్వే తోలుకొని పోతున్నావు. దాన్నంతా ఒక్కసారి ఒక గుంపుగా చూడు, అదంతా ఆ ప్రపంచాన్ని ఒకసారి కళ్ళలో నువ్వు చెప్పేటప్పుడు అదంతా వేరుగా ఉండి కదా, నువ్వు కళను చూసి కదా నాకు చెప్తున్నావు. నీవు కళను చూసి నాకు చెప్తున్నావు. ఆ కళలో ఉన్న కార్ని ఎవరు తయారు చేశారు? ఆ కళలో ఉన్న నిన్ను ఎవరు చేసి పెట్టారు? ఆ కళలో ఉన్న మనుషుల్ని ఎవరు చేసి పెట్టారు? ఎవరు చేయలే, అంతే. చివరికి ఎవరు చేయలే. నువ్వు చేస్తే అట్టే ఆడిపోతాయి. ఇదే మాయ. అందుకే కళ వంటిదిగా నిక్కము కాదు బాలులారా అన్నాడు ప్రహ్లాదుడు. చెప్పినాను లేదు, ఒకసారి చెప్పుకున్నా ఆ పద్యాన్ని. ఈ జగత్తంతా కళ వంటిదే అన్నాడు. అంటే ఇదంతా మాయామయమిదం జగత్ అంటే లేకుండానే కనిపిస్తున్నది. అదండి చూడండి తమాషా. లేకుండానే కళ కనిపిస్తున్నది.
లేకుంటే ఎలా కనిపిస్తున్నది అంటే అక్కడ కనిపిస్తున్నది అంటే 3 కాలములలో ఉండదు అది. అది ఎల్లప్పటికీ లేదు కనుకనే అది లేనిది ఉంది. ప్రతి ఒక్కటి అది పుట్టకముందు లేదు, చనిపోయిన తర్వాత ఉండదు. అది మధ్యలో ఉంటే ఉందని ఎట్లా చెప్తావు నువ్వు? ఇప్పుడు ఏదైనా అంతేనండి, పుట్టకముందు లేదు, చచ్చిపోయిన తర్వాత ఉండదు, మధ్యలో కూడా లేనిదే. కాబట్టి అది లేకుండా కనిపిస్తుంది. ఇదే మాయ అంటే. యామా సా మాయ. సరే, శంకరాచార్య వారు ఏం చేశారంటే మాయా పంచకమైన ఒక 5 శ్లోకాలు రాశారండి. అద్భుతమైన శ్లోకాలు. 5 శ్లోకాలు. ఆయన ఏకశ్లోకి రాశారు, 3 శ్లోకాలు ఉన్నది రాశారు, 5 రాశారు, 6 రాశారు, 10 శ్లోకాలతో రాశారు, 100 శ్లోకాలతో రాశారు, 1000 శ్లోకాలతో కూడా రాశారండి. మామూలు ఈ ప్రకరణ గ్రంథాలు. ఎంత మాయా పంచకం అంటే 5 శ్లోకాలతో. చూడండి ఎంత తమాషగా ఉంటుందో. ఒక శ్లోకం చదువుతాను మీకు. నిరుపమ నిత్య నిరంశకేప్య ఖండే మయి చితి సర్వ వికల్పనాది శూన్యే ఘటయతి జగదీశ జీవభేదం త్వఘటిత ఘటనా పటీయసి మాయా. ఆ మాయ ఎట్టడదంట. త్వఘటిత ఘటనా పటీయసి. ఘటిత ఘటనా పటీయసి మాయ. జరగందాన్ని కూడా జరిగినట్టు చూపిస్తున్నది. అంటే ఘటిల్లిన దానిని ఘటింపజేయట్లో, అంటే లేని దాన్ని ఉన్నట్టు అంటే జరగనటువంటి దాన్ని జరిగినట్టు చూపించడం. ఘటిత ఘటన అంటే పటీసి అంత సామర్థ్యం ఉందంట దానికి, ఆ మాయకు. ఎప్పటికీ జరగని దానిని జరిగినట్టు చూపిస్తున్నది మాయ. ఇదే మాయలోడు. ఇంద్రజాలికుడు ఉన్నాడే, వాడిని మాయలోడు అంటామే. అంటే అది నిజం కాదు, నిజంగాని దానిని నిజంగా చూపడం, అదే మాయ. అదే త్వఘటిత ఘటన పటీయసి మాయ అట్టడదంట. ఏది? నిరుపమ నిత్య నిరంశకేప్య ఖండే. నిత్యుడు, ఎల్లప్పటికీ ఉండేవాడు. నిరుపముడు, ఉపమానం చెప్పడానికి ఇలా అని చెప్పడానికి వీలు లేనటువంటిది. నిరంశకుడు, అంశే లేదు ఆ పరమాత్మకు. అఖండుడు, అది పీస్ ముక్క కాదు. జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే స్వరూపం కలిగినటువంటి మై చితి. నేను చిత్, అది నేను ఆత్మను. నేను ఎటువంటి వాడిని? నిత్యుడను, నిరుపముడను. నాకు ఉపమానమే లేదు, ఇట్లా పలాగా ఉంటానని. నేను నిరంశుడను. ఈ నేననబడే ఆత్మలో ఏ అంశములు భాగములు లేవు. అఖండమైన వాడిని, ఏదో లిమిటెడ్ ఫీలో కాదు. నేను జ్ఞానమే స్వరూపంగా కలిగిన నాలో ఉండేది నేనే, అంటే ఆత్మయే. మొత్తం ఆత్మే ఉండేది, రెండోది లేదు. అయినా ఎట్లుంది ఇప్పుడు? ఈ మాయా, జగత్తు, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి ఏంటంటో ఇలా భేదాలు కలుగు చేస్తున్నది అయ్యా మాయ. ఎట్లా చేస్తున్నది? ఏనాడు కూడా జరగని దానిని జరిగినట్టుగా చూపించే సామర్థ్యం ఉంది మరి దానికి, మాయకు. ఎంత విచిత్రమో చూడండి. ఎట్లయితే మాయలోడు లేని పామును సృష్టిస్తున్నాడు కదా. ఇంద్రజాలికుడు ఒకప్పుడు అంటే ఒక త్రాడును పైకి ఎగరవేసి ఆ తాడంట పైకి వెళ్తాడంట, పొడుగొడతాడు ఆకాశం వైపు. ఆ తర్వాత ఆ తాడు కింద పడిపోతుందంట. వాడు చూస్తే కనపడ్డు ఆ మనిషి. వాడు మళ్ళీ మనలోనే ఉండి మనలోంచి వస్తాడంట. ఇది కూడా చేసేవాళ్ళు హిప్నాటిస్టులు. మాయ మొత్తం. రమణారెడ్డి గారైతే ఒక 10 బ్లేడ్ల కట్టలు, ఒక్కొక్క ప్యాకెట్లో 10 బ్లేడ్లు ఉంటాయనుకోండి, ఒక్కొక్కటి ఓడి తీయడం, ఆ బ్లేడ్లన్నీ తినేసేవాడండి. ఏంది? ఒక మనిషిని 2గా నరికేసి, ఇది నేను చూశానని చెప్పాను కదా. ఒక బెంచ్ పైన పెడతారు, ఒక ఆడ మనిషిని మధ్యలోకి నరుకుతారండి. 2 బెంచీలు, ఈ బెంచ్ ఇటు తీసేస్తారు, ఇటు బెంచ్ ఇటు తీసేస్తారు. 2 ముక్కలుగా కనబడుతూ ఉంటుంది మనకు.
ఆ పక్క పొట్ట దగ్గర కోసేస్తాడు, రంపంతో కత్తితో నరికేస్తాడు. ఈ భాగం ఇక్కడ ఉంటుంది, ఈ బెంచ్ పైన ఆ పక్కకు తీశారు కాబట్టి ఆ భాగం పొట్ట దగ్గర నుంచి కింది భాగం అంతా అట్లా ఉంటుంది. మళ్ళీ 2 బెంచీలు కలుపుతారండి, ఆడ మనుషులు వేసి వచ్చేస్తుంది. ఇదంతా మాయ. కాబట్టి ఇదంతా మాయగా చూడండి. కాబట్టి లేనటువంటిదంతా నాకు కల్పించింది తమాషగా. ఇంకా ఏ చెప్పాడు చూడండి. శృతి శత నిగమాంత శోధకాన అహదనాది దర్శనేన సద్య కలుషయతి చతుష్పాద్య భిన్నాన్ త్వఘటిత ఘటనా పటీయసి మాయ. ఎన్నో వేదవాక్యాలు ఉన్నాయి, మహావాక్యాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవంతా కూడా గొప్పవాళ్ళు, గురువులు మనకు చెబుతూనే ఉన్నారు. వాటి విషయాలు రోజు చెప్తానే ఉన్నారు. మంచి గురువులు, సద్గురువులు. నాయనా నువ్వు మనిషివి కాదురా, ఈ శరీరం నువ్వు కాదు అని చెప్తూనే ఉన్నారు. ఆ వాక్యాలన్నీ చెప్తున్నారు. ఎంత అంటే ఏ విధంగా చెప్తున్నారంటే, పశుతుల్యులకు మానవులను ఎంత సంస్కరించినా చూడండి, ఎంతో సంస్కరిస్తున్నారు. ఈ ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్న వాక్యాలు ఎంతమందో తెలియజేస్తున్నారు మనకు. మనం సంస్కరించబడినట్లుగానే ఉన్నాం. అయితే ఏం చేస్తున్నదంటే, మంచి జ్ఞానులను కూడా, సంస్కరించబడిన వాళ్ళు కూడా ఏం చేస్తుంది తెలిసిన మాయ, వాళ్ళకు మంచి ధనం కల్పిస్తుంది, వాళ్ళను మళ్ళీ డౌన్ చేసేస్తుంది. జ్ఞానిగా కాకుండా అజ్ఞానిగా చేసేస్తుంది. ఇదే కదా ఇప్పుడు నేడు జరుగుతూ ఉన్నది. ఎంతోమంది స్వాములు అనబడే వాళ్ళంతా ఆ నిత్యానందలాగా, ఇంకొక ఆయనలాగా ఏంటి అంతా ఈ జగత్తే లేదు, ధనం లేదు, పాడు లేదు, మనిషి లేదు, శరీరమే కాదు, ప్రపంచం కాదు అన్న జ్ఞానం పొందినారా లేదా? వాళ్ళు పొందినారు. మరి ఒక్కొక్కరి యొక్క సంవత్సర టర్న్ ఓవర్ చూస్తే ఒకసారి పేపర్లో వేశారండి. ఒక మహాతల్లి ఏం పేరు అమృతానంద, బ్రహ్మాండమైన ఎంత 4 సంవత్సరానికి 3 కోట్లు 4,000 కోట్లేమో అండి టర్న్ ఓవరు. ఇంకొక లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాడు ఒక ఆయన సంస్థకు సంవత్సరానికి 3,000 చిల్లర కోట్ల ఆదాయం అంట. దాంతో మునిగిపోయిండారు ఇప్పుడంతా. కాబట్టి అలా చేస్తుంది మాయ. వాస్తవానికి ఇదంతా మాయ, అజ్ఞానం అని తెలిసిన వాడు పరిగెత్తాడండి. ఏట్లో నీళ్లు లేవని తెలిసిన వాడు ఆ నీళ్ళ కోసం పరిగెత్తుతాడా? అయితే అట్లా చేస్తున్నాడు దాన్ని దుంపదిగా మాయ. లేకపోతే రాజకీయంగా పరిగెత్తారు, నేను మంత్రిని అవుతా, ఎంపీని అవుతానని మంచి జ్ఞానులుగా ఉండేవాళ్ళే, సన్యాసులుగా ఉండేవాళ్ళు. అంతా వదిలిపెట్టినామని కాషాయం వేసుకున్నవాళ్ళు. ఎందుకు పరుగుది? దుంపదిగా ఇదంతా నశించేదిలే నాయన శరీరం ఒకవైపు చెబుతూ మళ్ళీ పరిగెత్తున్న దీన్నే అజ్ఞానము లేక అవిద్య అంటున్నారు. కాబట్టి ఇలాగా మాయాపంచకం ఈసారి ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు చెప్పుకుందామండి. ఇది అందువల్ల ఈ మాయను పోగొట్టుకుంటే ఇక కార్యమైనటువంటి జగత్తు ఉండదు. మాయ అంటే ఏమనుకున్నాం? అజ్ఞానం. అజ్ఞానం అన్నది పోగొట్టుకుంటే దాని కార్యమే జగత్తు. ఇంతకుముందే చెప్పాము, కారణం పోతే కార్యము ఉండదు ఏమండి. కాబట్టి మాయను తొలగించుకోవాలి, అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. తర్వాత 17 శ్లోకంలో చెప్తున్నాడు, స్వస్మిన్ ఆత్మనః శబ్ద ఏవ యథారూఢం ప్రవర్తతే బ్రహ్మైవాత్మతతో బ్రహ్మ స్వయమేవేతి నిత్యను. అస్మిన్ తన యందు అంటే నేనే. ఈ అస్మిన్ పదం అంటే నేనే. ఏమి చెప్తున్నది? ఆత్మయే బ్రహ్మ అని వేదం చెప్తున్నది. స్వస్మిన్ ఆత్మనః శబ్దము బాగా బ్రహ్మైవా అని అంటుంది. నేను బ్రహ్మమే అని చెప్తున్నది. ఆత్మాచ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. ఈ వాక్యాలన్నీ విన్నాం మనం. కాబట్టి బ్రహ్మ ఎవరు? బ్రహ్మ తత్వమసి, నీవే. బ్రహ్మైవ ఆత్మతః, ఆత్మ నీవే. ఆత్మ అంటే ఏంటి? నీవే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ విధంగా నిశ్చయంగా తెలుసుకో అంటుంది ఇప్పుడు ఈ శ్లోకంలో. నువ్వు నిశ్చయంగా తెలుసుకో. శృతులు కూడా ఏం చెప్తున్నాయి?
బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవతి. చూడండి, బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు. ఇదే మనకు ప్రమాణం, శృతి ప్రమాణం, ఉపనిషత్ ప్రమాణం. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ ఎట్లవుతాడు అన్న ప్రశ్న కాదు అది, అది ఉపనిషత్తు ప్రమాణం. ఉపనిషత్తు వేదాన్ని నువ్వు అంగీకరించి తీరాలి, గురుడ్డిగా కాదు. నిశ్చయం చేసుకో, అర్థం చేసుకో. నువ్వే బ్రహ్మ తెలుస్తుంది, నీకే తెలుస్తుంది బాబు. ఎందుకు? బ్రహ్మ అంటే ఎవరు? ఆత్మ కదా. ఆత్మాచ బ్రహ్మ, అది ఆత్మాచ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అన్నది. ఆత్మే, బ్రహ్మే ఆత్మ. ఆత్మ అంతటా వ్యాపించిందేదో అదే ఆత్మ. బ్రహ్మ అంటే బృహత్వాత్, గొప్పదేదో అది పేర్లే. కానీ ఇప్పుడు వృక్షము, చెట్టు, తరువు ఇదంతా ఒకటే కదా. అలాగే ఎప్పుడైతే ఆత్మ అంటే ఏంటి? నేను ఆత్మని, శరీరం కాదు. కాబట్టి నేనెవరవుతాను? బ్రహ్మమే. నేను శరీరమును అని అనుకున్నంత వరకు, అజ్ఞానంలో ఉన్నంత వరకు నీకు జన్మ తప్పదు. అజ్ఞానంలోనూ ఉన్నంత వరకు నేను జీవుణ్ణి, ఆయన దేవుడు అనుకున్నంత వరకు నీకు జన్మ తప్పదు. నువ్వు సక్రమంగా తెలుసుకొని నేను ఆత్మను అను. అప్పుడు ఆత్మ అంటే ఏమిటి? ఇది బ్రహ్మమే. ఎప్పుడైతే ఆత్మను తెలుసుకున్నావో నువ్వే కదా బ్రహ్మ. ఇంకెక్కడ? కాబట్టి బ్రహ్మం నువ్వే, ఇంక వేరే ఏం లేదు. అందుకే తత్వబోధ అనే గ్రంథంలో శంకరులు ఒక మాట అన్నారండి. ఈ వాక్యాన్ని నేను అందరికీ చెప్తూ ఉంటా. మానవ జన్మకు వచ్చామయ్యా, మనం తరించబడాలి అని. ఆయన ఒక మాట అన్నాడు తత్వబోధ అనే గ్రంథంలో. యావత్ కాలం జీవేశ్వర భేద దృష్టి తావత్ జనన మరణ సంసారో నా నివర్తతి. అద్భుతమైన వాక్యం అండి, అందరూ తెలుసుకోవాలి దీన్ని. ఎంతకాలం వరకు జీవేశ్వర భేద దృష్టి, ఈ జీవుడు వేరే, ఆ ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనే భావన ఉంటుందో ఎంతకాలం అయితే తావత్ అంతవరకు ఈ జన్మరణం ఉందే, అంటే పుట్టడం, చావడం, సంసారం నా నివర్తతే, అది తొలగిపోదు అన్నాడండి. అది ఎంతవరకైతే నేను జీవుణ్ణి అనుకుంటూ ఉంటావో, ఆయన దేవుడు, అదిగో ఇదంతా ప్రకృతి, ఇదంతా ప్రపంచము, ఇలాంటి భావాలు, భేద దృష్టి ఎంతవరకైతే ఉంటుందో, భేద దృష్టి అది, ఇదంతా భేదము అన్న భావన. అంతేగాని ఎంత ఒకటే అయిపోయినాయని కాదు, ఇదంతా అంతా ఒకటే. ఈ భేదాన్ని నువ్వు పోగొట్టుకోనంత వరకు నీకు జనన మరణ సంసార నా నివర్తతే. ఈ జనన మరణ సంసారం తొలగిపోదు అని చెప్పాడండి. తత్వబోధలో ఉంది, చదువుకోండి, చిట్ట చివరిలో ఎక్కడో ఉంది. కనుక ఇది తెలుసుకోవాలి, నేనే దేవుడు అనే దృష్టి. మహత్తులు చేయడం కాదు, నేనేదో జ్ఞానం చెప్తే అన్ని మహత్తులు చుప్ చుప్ చుప్, అలా కాదు. చుప్ చుప్ ఏదో చేసేయడం, సృష్టించడం, అవంతా గారడీ పనులు. ఎందుకు? నువ్వు శరీరంతో ఉన్నావు ఇప్పుడు. నీవు శరీరాన్ని నేనే బ్రహ్మ అనేటప్పటికీ శరీరంతో కాదు నువ్వు బ్రహ్మ, ఇది గుర్తుపెట్టుకోవాలి. తత్వమసి అని గురువుగారు నీకు చెప్పారంటే నీ శరీరం అని కాదు, ఈ శరీరానికి అధిష్టానమైనది ఏదో అదంతా ఒక్కటే. ఎప్పుడైతే అది ఒకటే, ఇంకో రెండవది లేదు. ఉన్నది ఆత్మ లేక బ్రహ్మము, అంతటా అదే ఉంది. అన్ని ప్రాణుల్లో, అన్ని రాళ్ళలో, రప్పల్లో అంతా అదే ఉంది. కనుక ఈ జ్ఞానం బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవతి, ఇది ప్రమాణం మనకు. కనుక సద్గురువుని చేరి మంచి సంప్రదాయంతో ఉండాలి. ఇది కూడా ఏదో గురువు కాకూడదు, అందరూ గురువులుగానే ఉన్నారు. గురు గీత చదవండి, ఒక్కసారి తెలుస్తుంది గురువు అంటే లక్షణాలు. గురువు లక్షణాలని వేదవ్యాసుడు రాశాడు. గురు గీత ఎట్లయితే భగవద్గీతలాగా గురు గీత అనే గ్రంథం ఉంది 4 అధ్యాయాలతో. దాంట్లో తెలుస్తుంది ఎంతమంది నిషిద్ధ గురువులు కూడా ఉన్నారు. కాబట్టి ఇతడు నీ అజ్ఞానాన్ని పోగొట్టేవాడా లేక అజ్ఞానాన్ని పెంచేవాడా? కొంతమంది గురువులు అజ్ఞానాన్ని పెంచుతూ ఉంటారు, ఇంకా నీకు ఉండే అజ్ఞానం సస్తూ ఉంటే ముందుగానే ఇంకా దాన్నే పెంచుతారు. అలా కాకూడదు. నీ అజ్ఞానాన్ని తొలగించేవాడుగా ఉండాలి. అజ్ఞానం అంటే మళ్ళీ చెప్తున్నాం,
అజ్ఞానం అంటే ఏంటి? నీ స్వరూపం. అంటే ఏది నీ స్వరూపం? ఆత్మ. ఆత్మజ్ఞానమును కనుగొనుటయే అదే ఆత్మవిద్య, అదే బ్రహ్మ విద్య. దాన్ని బోధించేవాడే సద్గురువు. యజ్ఞం చేద్దాంరా, లేకపోతే భజన చేద్దాంరా, లేకపోతే జెండాలు పెట్టుకొని ఊరంతా తిరుగుదాంరా కాదు. దీంతో ఎట్లా పోతుంది అజ్ఞానం? కనుక మానవ జన్మ వచ్చినందుకు అందరం తరించబడాలి. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.